హాయ్ అండి, సొరకాయ కర్రీ చేసుకుందాం. ఈరోజు సొరకాయలో పాలు పోసుకొని సొరకాయ కర్రీ చేద్దాం. అన్నంలోకి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకు, 5-6 చిన్నులపాయలు వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని తాలింపులో ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలను సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు సొరకాయ ముక్కలను తాలింపు పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని సొరకాయ ముక్కలకు ఉప్పు పసుపు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ సొరకాయ ముక్కలను మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ సొరకాయ ముక్కలు అడుగు పట్టకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. ఈ సొరకాయలోని వాటర్తోనే సొరకాయ ముక్కలు బాగా ఉడికే వరకు ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో మళ్ళీ మూత పెట్టుకుంటూ ఇలాగా మూత తీసుకుంటూ సొరకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. ఇలా మెత్తబడిందో లేదో సొరకాయ ముక్క చూసుకొని ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కారము జీలకర్ర ధనియాల పొడి సొరకాయ ముక్కలకు బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. అప్పుడు సొరకాయ ముక్కలకు ఉప్పు కారం అన్నీ పడతాయి. ఇలా 1 నిమిషం మూత పెట్టి తీసిన తర్వాత మరొక నిమిషం బాగా కలుపుకొని 1 గ్లాసు చిన్న టీ గ్లాసు పాలు పోసుకోవాలి. కాగపెట్టుకున్న పాలు పోసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని సొరకాయ ముక్కలను పాలలో 1 నిమిషం బాగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇలా మూత తీసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ పాల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.